నిన్న మన వీడియో చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. ఓజాస్ గంభీరా ఉరఫ్ ఓజీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూచాయిగా చెప్పాం మనం. అంతకు మించి అయితే ఈ సినిమా ఏం లేదు. చూసాం. ఇంకా ఏ సీను ఎలా ఉంది, జాన్ విక్ సిరీస్లోని ఏ సీన్ని మనం ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశారు, ఏది ఆ సుజీత్ దర్శకుడు అనేది తర్వాత వీడియోలో స్పష్టంగా పెట్టుకోవచ్చు. దర్శకుడు సుజీత్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ యోధుడు, పవన్ కళ్యాణ్ అంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టరు, పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉత్సాహం. నిజమే, పవర్ స్టార్కి ఉన్నటువంటి ఫాలోయింగ్, క్రేజీ ఫాలోయింగ్ అనండి. ఆ ఖుషీ సినిమా నుంచి ఒక రేంజ్కి వెళ్ళింది, అది అలా కొనసాగుతూ ఉంది. ఆయన్ని తెర మీద చూస్తే ఏరలు చప్పట్లు, ఒక స్టార్డేమో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇక అంతకు మించి ఏమి ఉండదు. అలాంటప్పుడు ఆయన ప్రతి కదలికకి చప్పట్లు, ప్రతి కదలికకు ఈరలు, గోల. మొదటి 3-4 రోజులు ఇలానే ఉంటుంది. ఈ నాయిస్ అంతా తగ్గిపోయిన తర్వాత మీరు సినిమా చూస్తే మీకు అసలు సినిమా ఏంటి అనేది కనబడుతుంది. ఆ తమన్ మ్యూజిక్ అంటారా, మనము రకరకాల వాయిద్యాలతో బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినే ఉన్నాం ఇప్పటిదాకా. ఈ స్టోరీకి తగినట్లు అతను శ్రమ లేదంటే అతనికి చేతనైన రీతిలో దీనికి ఇచ్చాడు మ్యూజిక్. ఫైన్, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హరిహర వీరముళ్ళు అనేది గుచ్చుతున్న సందర్భంలో ఒక 2 నెలల లోపల ఈ సినిమా రావడంతో ఏంటంటే, అమ్మయ్య మనకి ఒక చెత్త సినిమా నుంచి రిలీఫ్ దక్కింది, ఇప్పుడు ఒప్పుకుంటారు చెత్త సినిమా అని. ఆ రోజున ఏమనేవాళ్ళు, సూపర్గా ఉంది, కావాలని మీరు చేశారు ప్రచారం అనేవాళ్ళు కదా. అది జరగలేదు. ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, ప్రేక్షకులు థియేటర్లో ఏది ఆయన ఎంట్రీ కానీ, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్లు కానీ, ఇంకా సెకండ్ పార్ట్కి లీడ్లు కానీ, ఇవన్నీ ఏంటంటే సినిమా కథలు రివీల్ చేద్దామా వద్దా అంటే, సరే పెద్ద పెద్ద పత్రికలే రివీల్ చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి అన్నట్టుగా. ఎవరికి తెలియని కథ ఏం కాదు. మీకు ఈ సినిమా కథ విన్నప్పుడు పంజా కథ గుర్తొస్తుంది, బాలు కథ గుర్తొస్తుంది. నేను నిన్ననే చెప్పాను, సినిమా రిలీజ్కి ముందే చెప్పాను, అవి గుర్తొస్తాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఇంకో సినిమా కూడా గుర్తొస్తుంది. కొత్త కథ ఏం కాదు. అంటే వీటన్నిటికీ మాత్రకి ఎక్కడుందో చెప్పా. జాన్ విక్ సిరీస్ చూడండి, చాలా ఓపిక కావాలి. బట్ ఒక స్టంట్స్ను కూడా ఇలా తీయొచ్చా అని చూపించింది జాన్ విక్ సిరీస్ చాలామందికి. హాలీవుడ్ సిరీస్ని చూసే వాళ్ళందరికీ అది నచ్చుతుంది. అందులోంచి వచ్చినవే ఇందులో క్యారెక్టర్లన్నీ కూడా. ఇప్పుడు ఒక మనిషికి అండగా ఉండటము, ఆ అండగా ఉన్న మనిషి కష్టాల్లో ఉంటే కాపాడటము, కాపాడిన తర్వాత ఆ కుటుంబానికి దూరం కావడం, దూరమైన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు వెనక్కి వెళ్ళి వాళ్ళని రక్షించడం. ఇది చాలా సినిమాల్లో చూసాం మనం. చాలా అంటే చాలా సినిమాల్లో, పంజా కావచ్చు, బాలు కావచ్చు, ఇంకా మిగతా హీరోల సినిమాలు కావచ్చు. ఒక లైన్ ఇది, ఈ లైన్ ఏం తప్పలేదు ఇక్కడ, అలానే ఉంది. కానీ నిరాశ చెందడం ఖాయం. ఎందుకు అంటే ప్రేక్షకులే చెప్పబోతున్నారు 4-5 రోజుల తర్వాత. మొదటి 4 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ గురించి, రికార్డ్స్ గురించి ఒక పాజిటివ్ బజ్ తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడతారు. బట్ సినిమా కథ మీకు సాలార్లు కావచ్చు, సాహోలు కావచ్చు, ఎక్కడ మొదలైనా కూడా వీటన్నిటికీ మాఫియా డాన్లకి ఒక డాన్ ఉంటాడు. కాకపోతే ఏంటంటే దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి జపాన్లో సమురాయి యోధులు, ఆ తెగల మధ్య యుద్ధం, అందులో ఒక యుద్ధం, ఆ యుద్ధంలో ఒక యోధుడు, ఆ యోధుడు కొడుకు ఈ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే, ఇంకొక గురువు దగ్గర శిష్యరకం నేర్చి యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇతను నేర్చుకున్నటువంటి గురువును కూడా చంపేయడంతో ఒక అనాథగా మిగిలిపోయిన ఇతనిని సత్యదాదా అంటే మన ప్రకాష్ రాజ్ గారు చేరదీస్తారు. అతనికి అండగా ఉంటాడు. ఆ తర్వాత ఇతను అతనికి అండగా ఉంటాడు. కారణాంతరాల వల్ల, అదే ఫ్లాష్ బ్యాక్, కారణాంతరాల వల్ల ఆ కుటుంబానికి దూరమై వస్తాయి. ఏం లేదు, ప్రకాష్ రాజ్కి 2 కొడుకులు, ఒక కొడుకుని విలన్ కొడుకు చంపేస్తే మీకు యానిమల్ సినిమా కూడా గుర్తొస్తుంది. విలన్ కొడుకు చంపితే ఇతను అతని కొడుకుని చంపుతాడు. ఈ మధ్యలోనే ప్రకాష్ రాజ్ కొడుకుని కూడా చంపుతాడు. ఇది గ్యాంగ్స్టర్లు, మాఫియాల స్టోరీల మధ్య ఉన్నదే. అయితే దీన్ని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా తలకెత్తుకొని మేము చూస్తున్నాం అంటే, ఇకపై నీతులు చెప్పడానికి కుదరదు. మీరు గ్యాంగ్స్టర్ అయ్యి ఉండి ఇంకొక హీరోని స్మగ్లర్ అంటానికి లేదు. ఇది సినిమాటిక్గా. ఇక మరి ప్రేక్షకులు అంటారా, ఎంతమందికి ఈ లార్జర్ దాన్ లైఫ్,
సూపర్ హ్యూమను ఈ క్యారెక్టర్లు నచ్చుతాయో వాళ్ళకి ఈ సినిమా కాస్త నచ్చుతుంది. ఇంకా దీని మీద డీటెయిల్డ్గా చెప్పాలంటే సీన్ టు సీను జాన్ విక్ సిరీస్ చూడొచ్చు. లేదు నాకు పంజా సినిమాలో ఆ పాటలు ఎలా ఎలా అనే పాట నచ్చింది, అవైతే ఇంకా బాగున్నాయంటారా, కళ్ళు మూసుకొని మళ్ళీ ఆ సినిమాలు చూసుకోవచ్చు. బాయ్.